హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఏఎస్ఎన్. వెల్కమ్ టు మై వే టు డిఎస్సి. మనం చేసుకుంటున్న ఈ 2024 అక్టోబర్ టెట్ మెథడ్స్ అండ్ సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు 7th అక్టోబర్ యొక్క సైకాలజీ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. సో నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి, ఈ ఎగ్జామే కాదండి, మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ చదివే వాళ్ళ వీడియోస్ ఒక్కటైనా తెలుగులో ఉంటే తెలుగులో, మీకు ఇంగ్లీష్లో కూడా నచ్చుతుంది అనిపిస్తే ఇంగ్లీష్లో చూడండి. వాళ్ళు కూడా మొట్టమొదటిగా స్ట్రెస్ చేసే విషయం ఏదైనా ఉంది అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడమని చెప్తారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల మాత్రమే ఎగ్జామినర్ తాలూకు డిమాండ్ ఏంటో మనకు తెలుస్తుంది. సో అంతకు మించి ఇంకా నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. చాలా ఇంపార్టెంట్, మీరే ఆ విషయం తెలుసుకుంటారు. మనం ఏం చేస్తున్నామంటే ఒక 1000 అంటే రీసెంట్ టెట్ 2024 అక్టోబరు, అంతకుముందు జరిగిన టెట్లో ఉన్న దాదాపు కాదు 1000 క్వశ్చన్స్ని, 1000 సైకాలజీ అండ్ మెథడ్స్ క్వశ్చన్స్. ఎందుకంటే చాలామంది కామెంట్స్ రూపంలో మెథడ్స్ అండ్ సైకాలజీ రూపంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పడం, అందులోనూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియంలో మాకు మెటీరియల్ సరిగ్గా దొరకట్లేదు సార్, దొరికినా సరే ఎక్స్ప్లెనేషన్స్ లేవు అనే ఉద్దేశంతో అడగడం వల్ల మీకు ఎంతో ఉపయోగకరమైన ఈ 1000 క్వశ్చన్స్ని, మళ్ళీ చెప్తున్నాను 1000 క్వశ్చన్స్, 1000 క్వశ్చన్స్ని సైకాలజీ మెథడ్స్ అండ్ ఈ 2 క్వశ్చన్స్ని కూడా, అంటే అక్టోబర్లో జరిగిన టెట్, అంతకుముందు జరిగిన టెట్లో ఉన్న 1000 క్వశ్చన్స్ని 30, ప్రతి పేపర్లో ఉన్న 30 సైకాలజీ క్వశ్చన్స్ అండ్ ప్రతి పేపర్లో ఉన్న 24 మెథడ్స్ క్వశ్చన్స్, ఈ 2 పార్ట్స్ను కూడా మనం సంపూర్ణంగా, అంటే క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ కింద ఉన్న 4 ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మధ్య ఉన్న సంబంధాలను కానీ విరుద్ధ సంబంధాలను కానీ చెప్పుకుంటూ, వాటితో పాటు ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి పిక్ చేయడం జరిగింది, డ్రాఫ్ట్ కాపీల నుంచా, బుక్స్ నుంచా, పాత టెక్స్ట్ బుక్స్ నుంచా, ఎక్కడి నుంచి పిక్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మీకే అక్కడ పీడిఎఫ్ రూపంలో స్క్రీన్పై చూపిస్తూ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1000 క్వశ్చన్స్ అనేవి, అంటే ఈ 45 డేస్లో మీ టెట్ హ్యాపీగా సాగడానికి, టెట్ తర్వాత డిఎస్సికి కూడా ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్, అంటే మీకు ఉపయోగపడే విధంగా 1000 క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారనేసి అంటే ఒక యాప్ రూపంలో, అంటే ఈ 1000 క్వశ్చన్స్ని కూడా ఒక యాప్ రూపంలో, అందులో వీడియోల రూపంలో మీకు ఈ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది. ఆ 1000 క్వశ్చన్స్ నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ 1000 క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ 7th అక్టోబర్ మార్నింగ్ పేపర్ ఈస్, Ranga estimated Raju's expected height at the age of 20 years. Based on his height at an age of 2 years, the principle underlying this is. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పటికొచ్చి నేను మీకు 3 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది 4వ పేపరు. ఈ 4 పేపర్లలో కూడా వికాస నియమాల నుంచి ఇచ్చాడు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాల నుంచి ఇచ్చున్నాడు. అంత ఇంపార్టెంట్, ఇంతకు మించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇప్పుడు మీకు ఎవరో, అంటే ఈ క్వశ్చన్స్ చేసిన తర్వాత అండి, ఎవరో మీకు వచ్చి అది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్, ఇది చదవాలి, అది చదవకూడదు, ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు అని చెప్పక్కర్లేదండి, మీరే ఎక్స్పర్ట్ అవుతారు. ఓకేనా? అంతకు మించి ఇందులో గొప్ప బ్రహ్మసూత్రం ఏమీ లేదు. సో వికాస నియమాలు అనేది ఇంపార్టెంట్. అంటే ఏం చేస్తున్నారు, 2 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయిని చూసి, ఈ అబ్బాయి ఇంత హైట్ అవుతాడు, సమ్ హైట్ అవుతాడు అనే వ్యక్తి ఒక అబ్బాయి ప్రెడిక్ట్ చేశారు. ప్రెడిక్షన్ అంటే ఏంటంటే ప్రాగుక్తీకరించడం, అంతేనా? ప్రెడిక్షన్ అంటే ఏంటి? జరగబోయేదాన్ని ఊహించడం. సో ఈ జరగబోయేదాన్ని ఊహించడం అనే వికాస సూత్రాన్ని చెప్పాం కదా. చిన్నప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నారనుకోండి, వీళ్ళు లావుగా అవ్వచ్చు. చిన్నప్పుడు కొంచెం షార్ట్గా ఉన్నారనుకోండి, ఈ అమ్మాయి షార్ట్గా ఉండొచ్చు. బాగా పొడుగ్గా, వేళ్ళు పొడుగ్గా ఉన్నాయనుకోండి, ఈ అబ్బాయి అమ్మాయి పొడుగ్గా అవ్వచ్చు అని మనం కొన్ని అంచనాలను వేసుకుంటాం. అంటే శారీరక ఆకృతి అనేది పూర్వబాల్య దశలో ఆ ట్రంక్ షేప్ అనే దాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. సో దాన్ని బట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఖచ్చితంగా వేయొచ్చు కూడా. 99% ఎవరో అద్భుతంగా ఎక్సర్సైజెస్ చేసి ఏమన్నా 1/2 ఇంచో 1 ఇంచో పెంచుకుంటే ఏమో కానీ సాధారణంగా అంచనా వేయొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుందంటే జననం నుంచి మరణం దాకా వికాసం కంటిన్యూస్గా సాగుతుంది అనేది ఇది కాదు. వికాసం సంచితమైనది. అంటే సాధారణంగా మనం చూసే మార్పులు సడన్గా ఒక రోజులో జరిగినట్టు ఉంటాయి, కానీ ఎన్నో ఏళ్ళ, ఎన్నో రోజుల మార్పుల తాలూకా సంకలనం అనేది మనకి చివరికి ఒక మార్పుగా ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప అవుట్ ఆఫ్ సడన్ జరిగిన మార్పులు కాదని చెప్పేది సంచితం.
అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న మార్పు అనేది ముందు జరిగిన మార్పుపై ఆధారపడి ఉంటుంది అని చెప్పేది కూడా వికాసం సంచితమైనది. అంటే డెవలప్మెంట్ ఈస్ క్యుములేటివ్ అని. వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దశకు సాగును. అంటే ఏంటండి, వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం అంటే మనకు బాగా ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చిన్నప్పుడు పిల్లలు ఏదైనా వస్తువుని పట్టుకోమన్నారనుకోండి, ఏది తీయమన్నా ఇలాగా 2 చేతులు ఇలా దగ్గరికి లాగేసి తన కౌగిట్లో వస్తువుని పట్టుకొని తీయడం స్టార్ట్ చేస్తారు. ఇలా జస్ట్ ఫింగర్స్తో తీయలేం. తర్వాత కేవలం ఎల్బోస్ మధ్యలో పెట్టి తీయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, చెయ్యి మొత్తంతో తీయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం తీయమన్నారు అనుకోండి, 2 చేతి వేళ్లతో మాత్రమే తీయగలం, అంత ప్రెసిషన్ మనకు వస్తుంది. సో అలా చేయడం అంటే మొత్తం శరీరం మొత్తం నుంచి కేవలం 2 వేళ్లతో లేదా 1 వేలుతో మనం ఏదైనా పని చేయగలిగే స్థాయికి వికాసం జరుగుతుంది. అలా జరిగేదాన్ని వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట వరకు జరుగుతుందని దాని అర్థం అండి. సో ఇక్కడ ఏంటి, ఇది కాదు ఆ విషయం. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే డెవలప్మెంట్ ఈస్ ప్రెడిక్టబుల్. వీ కెన్ ప్రెడిక్ట్ ద డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ విచ్ ఈస్ ప్రెసెంట్. ఓకేనా. మన నెక్స్ట్ క్వశ్చన్ అనేది, ద స్టేజ్ అట్ విచ్ ద సిమ్టమ్ ఆఫ్ సెనైలిటీ అపియర్స్ ఇన్ ఇండివిజువల్స్. సెనైల్ అంటే వ్యక్తులలో సెనైలిటీ అంటే సెనైలిటీ అని తెలుగులో ఇస్తాడండి, దానికి తెలుగులో ఏముండదు. సెనైలిటీ తెలుగులో ఇస్తే అదే ఆన్సర్ అయిపోతుంది కాబట్టి ఎవడు. సెనైలిటీ అంటే దీని మీనింగ్ ఏంటంటే వృద్ధాప్య దశ. సెనైల్, ఓల్డ్ ఏజ్ని సెనైలిటీ అంటారు. ఇది సింపుల్గా గుర్తుంచుకోవడమే, సెనైల్ అంటే వృద్ధాప్యం. ఓకేనా. క్వశ్చన్ చూడండి, ఇదేమి ఐఐటి జేఈ మెయిన్స్ క్వశ్చన్ అయితే కాదు, బట్ స్టిల్ తప్పు చేస్తారని నేను విన్నాను, చాలామంది చెప్పున్నారు. క్వశ్చన్ చదువుతాను చూడండి. రాజు లెర్న్డ్ ఏ సెట్ ఆఫ్ 25 మీనింగ్లెస్ వర్డ్స్ in 20 attempts. After a week, he learned the same list. This time, he took 8 attempts. His saving score is. పొదుపు గణన. అంటే రాజు 25 అర్ధరహిత పదాల గల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అదే పొదుపు గణన ఏంటి అంటున్నారు. పొదుపు గణన ఎందులో నుండి, ఇది ధారణ గురించి, ధారణని లెక్కేసే విధానాల్లో ఇది ఒకటి కదా పొదుపు గణన అనేది. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే, మీనింగ్లెస్ వర్డ్స్ అన్నాడు. అసలు మీనింగ్లెస్ వర్డ్స్ ఎందుకు ఇస్తారంటే అండి, మీనింగ్ ఉన్న వర్డ్స్ ఇచ్చారనుకోండి, అవి మీకు తెలిసిన పదాలు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు అంటే ఇంతకు ముందు మీకు తెలిసిన పదం అవడం వల్ల మీ మెమరీని ఇప్పుడు టెస్ట్ చేయడం కుదరదు. ఎందుకు, మీకు అందులో 25 పదాల్లో ఒక 20 పదాలు తెలిసినవి ఉన్నాయి అనుకోండి, మీరు ఇప్పటికిప్పుడు చూసి గుర్తుపెట్టుకోవడానికి టెస్ట్కి పనికిరాదు. ఎందుకంటే ఇంతకు ముందు మీరు తెలిసిన పదాలు కాబట్టి మీ మెమరీ ఎప్పుడో ఫామ్ అయ్యి ఉంది. దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసామంటే ఇంతకు ముందు చేసిన వర్క్ మనకి క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా మీనింగ్లెస్ వర్డ్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ప్రయత్నం చేయడం ద్వారా ఎన్ని గుర్తున్నాయో లెక్కేసి మెమరీని లెక్కేయచ్చు. అందువల్ల మీనింగ్లెస్ వర్డ్స్ ఇస్తారు. అది ఫస్ట్ థింగ్. ఇక్కడ మరి 25 మీనింగ్లెస్ వర్డ్స్ అన్నాడు. 25 మీనింగ్లెస్ వర్డ్స్ కాదండి, 2500 మీనింగ్లెస్ వర్డ్స్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది, అప్పుడైనా 20 అటెంప్ట్స్లో నేర్చావు, రెండోసారి 8 అటెంప్ట్స్లో నేర్చాడు అనుకుందాం. అప్పుడేమైనా ఆన్సర్ మారుతుందా? మారదు. ఎందుకంటే ఇది అసలు మనకి సమ్ చేయడానికి పనికిరాని డేటా. ఎప్పుడైనా ఎన్ని మీనింగ్లెస్ వర్డ్స్ ఇచ్చాడు అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనకు అవసరం లేదు. ఎలా అడిగారు అనుకోండి, గుర్తింపు గణన ఉంటుంది. గుర్తింపు గణన లెక్కల్లో రికగ్నిషన్ ఉంటుంది కదా, గుర్తింపు గణన. ఇందులో ఏం చేస్తారంటే మీనింగ్ వర్డ్స్, మీనింగ్లెస్ వర్డ్స్ ఇలా ఏవైనా 2 వర్డ్స్ని మిక్స్ చేస్తాడు. ఆ మిక్స్ చేసిన దానిలో మీకు ఎన్ని గుర్తున్నాయని లెక్కేసినప్పుడు అప్పుడు ఈ మీనింగ్లెస్ వర్డ్స్ ఏవో మనం గుర్తుపెట్టుకొని దాని ద్వారా లెక్కేసుకున్నప్పుడు అప్పుడు ఉపయోగపడుతుంది. కానీ పొదుపు గణన విషయంలో దీంతో సంబంధం లేదు. ఎన్ని వర్డ్స్ ఇచ్చాడనే దాంతో సంబంధం లేదు. కావాలంటే ఇప్పుడు లెక్కలో మీకు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఏం జరుగుతుంది. మొట్టమొదటిసారి పొదుపు గణన ఫార్ములా ఏంటి, పొదుపు అంటే పొదుపు చేసిన ప్రయత్నాలు అంటే సేవింగ్స్ స్కోర్. ఎన్ని అటెంప్ట్స్ అనేవి సేవ్డ్ అటెంప్ట్స్ బై టోటల్ అటెంప్ట్స్. టోటల్ అటెంప్ట్స్ అంటే ఏంటి, మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100. ఇదే కదా ఫార్ములా. సో ఇదే ఫార్ములా అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చూడండి. మొట్టమొదటిగా పొదుపు చేసిన ప్రయత్నాలు ఎన్ని, మొత్తం మొదటిసారి 20 ప్రయత్నాల్లో చేశాడు, తర్వాత 8 ప్రయత్నాల్లో చేశాడు. అంటే ఏంటి, 8 ప్రయత్నాల్లో కంప్లీట్ చేశాడంటే 20 - 8 12 ప్రయత్నాలను మిగుల్చుకున్నట్టు అర్థం.
సో పొదుపు చేసిన ప్రయత్నాలు ఎన్ని అవుతాయి? 12 ప్రయత్నాలు బై మొత్తం ప్రయత్నాలు ఎన్ని? మొదటిసారిగా చేసిన మొత్తం ప్రయత్నాలు 20 ప్రయత్నాలు ఇంటూ 100. 21 జా 25 జా 25 ఈక్వల్ టు 60% పొదుపు చేసుకున్నాడు. ఇదే ఆన్సర్. ఇందులో ఈ 25ని నేను ఎక్కడ వాడానో మీరు చెప్పండి. ఈ 25 ప్లేస్లో 25 లక్షల పదాలు ఇచ్చాడన్నా సరే మనకి ఏం ఫరక్ పడదు, ఎటువంటి ఇబ్బంది కూడా మనకు ఉండదు. సో ఇందులో అది మనం కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం ఏమైనా ఈ లెక్కను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్న కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఫార్ములా ఏంటి? పొదుపు చేసిన ప్రయత్నాలు బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100 అంటే సేవ్డ్ అటెంప్ట్స్. అర్థమైందా? ఆ సేవ్డ్ అటెంప్ట్స్ బై టోటల్ అటెంప్ట్స్ ఇంటూ 100 అది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ స్టూడెంట్స్ క్రోనలాజికల్ అంటే శారీరక ఏజ్ ఈజ్ 8 years అండ్ హిజ్ మెంటల్ ఏజ్ ఈజ్ 10 years. ఐక్యూ ఈజ్ అంటే ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయితే విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఏంటి? ప్రజ్ఞాలబ్ధి మొట్టమొదటిసారిగా ఎవరు ప్రపోజ్ చేశారని ఒకటి అడిగారండి. అది బినే చేశారు. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటి ఒకసారి చూడండి. శారీరక వయస్సు, దీనికి ఫార్ములా ఏంటి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అంటే మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 10 years ఇచ్చారు. క్రోనలాజికల్ ఏజ్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు ఇంటూ 100. ఎలా సాల్వ్ చేస్తాం? 8 1 జా 8 12.5 జా 12.5 ఇంటూ 10 ఈక్వల్ టు 125. సో మనోడు గట్టోడే. ఎబ్బింగస్ సాధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? ఎబ్బింగస్ స్మృతి కర్వ్ ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది స్మృతి కర్వ్ అనేది? ఇది యాక్చువల్గా ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్కి తగలదు, అస్సలు టచ్ అవ్వదు. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్కి కర్వ్ వచ్చి ఇలా టచ్ అయింది అంటే ఇక్కడ 0 ఉంది, అంటే వై యాక్సిస్ పైన 0 కదా కోఆర్డినేట్ అనేది. 0 అంటే స్మృతి 0 అయిపోయింది అని అర్థం. స్మృతి ఎప్పుడు 0 అవ్వదు, కాకపోతే దాన్ని మనం రిట్రీవ్ చేయలేకపోవచ్చు, కానీ స్మృతి 0 అయ్యే సందర్భాలే ఉండవు. కాబట్టి కర్వ్ ఎప్పుడు దీనికి ఒక స్పర్శ రేఖ మాదిరిగానే, స్పర్శ రేఖ అంటే పైన ఇలాగా పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ కర్వ్ మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఎబ్బింగస్ చూసారా ఎంత స్టైలిష్గా ఉన్నాడో? ఇప్పుడు మన ఈ టాలీవుడ్ మూవీస్లో హిందీ హీరోలా ఉన్నాడు, హిందీ విలన్ లాగా ఎబ్బింగస్. చూడండి ఈ కర్వ్, ఇది ఎప్పుడు ఈ రెండు టచ్ చేసుకోవు. ఓకేనా? ఈ కర్వ్ ఎప్పుడు ఈ లైన్ టచ్ చేసుకోవు. సో ఈయన ఇలా కర్వ్ ఇవ్వడం జరిగింది. ఈ కర్వ్ ఏంటని చెప్పారు చూడండి. ఏదైనా విషయం చదివిన తర్వాత లేదా మనం గుర్తుపెట్టుకున్న తర్వాత 20 నిమిషాల్లో 53% అంట. 53% మాత్రమే గుర్తుంటుంది, 47% మర్చిపోతాం. ఒక రోజు తర్వాత 34% గుర్తుంటుంది, 66% మర్చిపోతాం. 2 రోజుల తర్వాత 8% గుర్తుంటుంది, 72% మర్చిపోతాం. ఓకేనా? ఇక్కడ 8 అని తప్పడింది, 28. ఓకేనా? గుర్తుంటుంది, 72% మర్చిపోతాం. 25, 75, 21, 79. ఓకేనా? సో ఇలా ఈయన ఇచ్చున్నాడు. మీరు ఏ బుక్లో ఎలా అయినా చూసి ఉండొచ్చు. ఇది ఇలా ఫాలో అయితే మనకు మార్క్ వస్తుంది. ఇక్కడ ఉన్నది ఇలా పెట్టేసినా సరే మనకు మార్క్ వస్తుంది. ఈయన ఏమని చెప్పాడు? 2 రోజుల తర్వాత 72% మర్చిపోతాం అని చెప్పాడు. సో అంతే. ఎమోషన్ అనే పదం దేని నుంచి వస్తుంది అన్నారు. ఎమోషన్ అనే పదం ఏంటి? లాటిన్ భాషా పదం ఎమోవర్ అనే దీని నుంచి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుంచుకోవాలంటే ఒకసారి చూడండి. ఆ, పే, ని, సై. ఆ అంటే ఆటిజం, పే అంటే పెడగాజీ, నీ అంటే PNEUMONICS నిమోనిక్స్ కొండ గుర్తులు. సై అంటే సైకాలజీ. ఈ పదాలు గ్రీక్ నుంచి ఏర్పడినవి. అంటే ఈ పదాలు గ్రీక్ నుంచి ఏర్పడ్డాయి. ఇవి కాకుండా చాలా పదాలన్నీ, డెజావు అనే పదం ఫ్రెంచ్ నుంచి వచ్చింది. మిగిలిన చాలా పదాలు, గెస్టాల్ట్ అనే పదం జర్మన్ నుంచి వచ్చింది. అది తప్ప దాదాపుగా ఉన్న పదాలన్నీ కూడా ఎక్కువ శాతం 99% లాటిన్ నుంచే వస్తాయి. ఈ ఆపెనిసై, ఫ్రెంచ్ డెజావు, గెస్టాల్ట్ ఈ పదాలు మనం కొంచెం సైడ్కి తీసినట్లయితే మిగిలిన పదాలు దాదాపుగా లాటిన్ నుంచే వస్తాయి మనకున్న అన్ని పదాల్లో. అది గుర్తుంచుకొని ఒక్కసారి ఎక్సర్సైజ్ చేయండి, మీకు గుర్తుండిపోద్ది. ఓకేనా? దీనికి మనకి బుక్లో ఇచ్చింది చూపిస్తాను చూడండి. ఎమోవర్ విచ్ మీన్స్ టు స్టిర్ అప్ ఆర్ టు ఎజిటేట్, కలిగిపెట్టిన స్థితి. టు ఎగ్జైట్ ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. ఓకేనా? ఇది దీని నుంచి తీసుకోవడం జరిగింది. When a person who can draw with his right hand can also easily draw with his left hand shows this type of transfer of learning. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన బదలాయింపు అవుతుంది అని అన్నాడు.
ఇది తెలుసు కదా, ద్విపార్శ్వ బదలాయింపు. అంటే మనిషి ఇలా ఉంటాడు కదా, ఇక్కడ చెయ్యి ఇలా ఉంటాడు కదా, ఇది హాఫ్ పార్ట్ చేసేయండి. ఇలాగా హాఫ్ పార్ట్ చేసినప్పుడు ఈ చేయితో చేయగలిగిన పని ఈ చేయితో, ఈ కాలుతో చేయగలిగిన పని ఈ కాలుతో, ఈ కన్నుతో చేయగలిగింది ఈ కన్నుతో, ఇలా చేయగలిగాడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్తో రైట్ సైడ్ ఉండే పార్ట్తో ఈక్వల్గా పని చేయగలిగితే దాన్ని ఏమంటామంటే ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. సో దాన్ని ఏమంటామంటే ద్విపార్శ్వ బదలాయింపు అంటాము. సో ఇలా జరిగేదాన్ని ద్విపార్శ్వ బదలాయింపు. అందుకే అర్జునుడిని ఏమంటారు? సవ్యసాచి. ఎడం చేతితో, కుడి చేతితో ఏ విధంగా బాణాలు వేస్తాడో ఎడం చేతితో కూడా అంతే సమర్థవంతంగా బాణాలు వేయగలడు కాబట్టి సవ్యసాచి అంటాము. సవ్యము అంటే ఎడమ అని అర్థం, ఓకేనా? అందుకు ఆయన సవ్యసాచి అంటారు. మొత్తానికి దీనిది ద్విపార్శ్వ బదలాయింపు అని అర్థం. జీరో ట్రాన్స్ఫర్ అంటే ఎటువంటి బదలాయింపు జరగదు, అంటే రెండు సంబంధం లేని విషయాల మధ్య ఎటువంటిది జరగదు కాబట్టి అలాగా. నెగిటివ్ అంటే ప్రతికూలంగా, అంటే ఒక పని చేయడం అనేది ఇంకో పనికి అడ్డంగా ఉందనుకోండి, ఆటంకంగా నెగిటివ్. ఒక పని చేయడం వల్ల ఇంకో పని ఈజీ అయిందనుకోండి పాజిటివ్. ఫిగర్ గ్రౌండ్ రిలేషన్ వాజ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై, ఇవేంటంటే గెస్టాల్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సెప్షన్. అంటే ప్రత్యక్షంపై గెస్టాల్ట్ నియమాలను ఉన్నాయి కదా, అందులో నుంచి తీసుకోబడింది. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు ఎవరు అంటే రూబిన్. ఇది గుర్తుంచుకోవాల్సిందే, ఇట్స్ మెమరీ బేస్డ్ బిట్. చూడండి, డ్రాఫ్ట్ కాపీలో ఉంది, ఏ బుక్లో అయినా ఉంటుంది ఈ విషయం. ద రిలేషన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ యూ ఆర్గనైజ్ యువర్ పర్సెప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్, ఫిగర్స్ విచ్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్. రూబిన్ ఈజ్ ద ఫస్ట్ సైకాలజిస్ట్ హూ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్. అంతే, ఇది జస్ట్ తెలిస్తే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. రూబిన్, ఓకేనా? డ్రైవింగ్ అకార్డింగ్ టు ట్రాఫిక్ లైట్ ఈస్ రిలేటెడ్ టు, ఇది కొంచెం మంచి క్వశ్చన్ అండి, అంటే కొంచెం ఆలోచించి పెట్టాల్సిన క్వశ్చన్. అదే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు అనుకోండి మీ ప్రాక్టీస్లో భాగంగా, పెద్ద ఇబ్బంది కాదు, కానీ మొదటిసారిగా ఫేస్ చేస్తే ఆలోచించాల్సిన క్వశ్చన్. ట్రాఫిక్ లైట్లుగా అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందును. అంటే ట్రాఫిక్ లైట్స్ పడతాయి కదా, ట్రాఫిక్ లైట్స్లో ఏముంటుంది? రెడ్ ఉంటుంది పైన, రెడ్ తర్వాత ఏముంటుంది? ఆరెంజా కిందన, సారీ ఇలా ఆరెంజ్, సారీ. సో చూడండి, ట్రాఫిక్ లైట్స్లో ఎలా ఉంటుంది? రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఇలా ఉంటాయి కదా. రెడ్ పడినప్పుడు ఏం చేస్తాం? స్టాప్, ఆగిపోవాలి. ఆరెంజ్ పడినప్పుడు అలర్ట్ అవ్వాలి. గ్రీన్ పడినప్పుడు గో కదా. సో ఇలా ఏం చేస్తున్నాము? రెడ్ పడితే ఇలాగా, రెడ్ కాదు ఆరెంజ్ పడితే ఇలాగా అని మన మైండ్లో ఈ కలర్కి ఇలా అని మనం డిఫరెన్షియేట్ చేసుకుని ఉన్నాము. రెడ్ అంటే ఇలా వెళ్ళాలి, ఆరెంజ్ అంటే ఇలానే వెళ్ళాలి, గ్రీన్ అంటే ఇలానే ఉండాలి అని మనం డిఫైన్ చేసుకుని ఉన్నాం కదా. అలాగే దానికి అంటే రెడ్కి, ఆరెంజ్కి, గ్రీన్కి మధ్య డిఫరెన్స్ మనం చూపిస్తున్నాము. అంటే ఆ రెండింటి మధ్య డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాం. అంటే దానికి దీనికి, దానికి ఒకలా, దీనికి ఒకలా అని మన మైండ్ని ట్యూన్ చేసుకొని ఉంచుకున్నాం. దాన్నే ఏమంటాము? డిస్క్రిమినేషన్. ఇక్కడ మనం డిస్క్రిమినేషన్ అంటే వివక్ష అంటాం కదా, మన పాలిటీలో అయితే డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటాం, కుల వివక్ష అని. ఇక్కడ వివక్ష కాదు, దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ని గుర్తించడం. సో అర్థమైందా? ఇది ఎందులో వస్తాయి? ఇవాన్ పావలో చెప్పిన ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, పునర్బలన నియమాలని, అందులో వస్తుంది. ఆ డిస్క్రిమినేషన్లో ఏంటంటే ఉద్దీపన విచక్షణ అంటాము, అంటే స్టిమ్యులస్ డిస్క్రిమినేషన్. అంటే దీనికి డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? దీనికి మధ్య ఉన్న తేడాను మనం గుర్తించి ఆ తేడాకు అనుగుణంగా మనం బిహేవ్ చేయగలగాలి, అంతే కదా. రెడ్ పడితే ఆగుతాను, నేనైతే రెడ్ పడితే ఆగుతాను, ఆరెంజ్ పడితే స్టార్ట్ చేయడం ఏదో చేసుకుంటాను, గ్రీన్ పడితే వెళ్తాను. ఆ డిస్క్రిమినేషన్, ఆ తేడాను గుర్తించి విచక్షణగా నేను బిహేవ్ చేస్తున్నాను. సో అలా విచక్షణ రాహిత్యంగా ఉన్నాం అనుకోండి, రెడ్ పడినప్పుడు వెళ్ళిపోయాం అనుకోండి, వాడు ఏం చేయాలి అది చేస్తాడు. సో ఇది ఉద్దీపన విచక్షణ కిందకి వస్తుంది. ఉద్దీపన సామాన్యీకరణం అంటే ఏంటి? సామాన్యీకరణ జనరలైజేషన్ అంటే పోలికల్ని చూసుకోవడం. చెప్తారు కదా, గంట శబ్దానికి వచ్చే లాలజలం ఇంకోసారి ఏదో సైకిల్ బెల్ పెట్టుకొని పీచ్ మిఠాయి అమ్మడానికి వచ్చాడు అనుకోండి, ఇది విని అదే అనుకొని అప్పుడు లాలజలం వస్తుంది. దాన్ని ఉద్దీపన సామాన్యీకరణ. సామాన్యీకరణ అంటే పోలికలు, రెండు ఒకేలాంటివి చూసినప్పుడు ఇది అదే అనుకుని భ్రమపడ్డాన్ని సామాన్యీకరణ అంటాం. విలుప్తీకరణ అంటే ఎక్స్టింక్షన్ అంటే ఏంటి? చాలా రోజులుగా మనం దానికి పునర్బలం ఇవ్వడం మానేసామనుకోండి, అంటే గంటతో పాటుగా ఫుడ్ తేవడం చాలా రోజులుగా మానేసామనుకోండి, ఈసారి గంట కొట్టినా సరే దానికి లాలజలం రాదు. సో దానివల్ల ఏమవుతుంది? కండిషనింగ్ అనేది మిస్ అవుతుంది. అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏంటంటే అది చాలా రోజులుగా మర్చిపోయి ఉన్నప్పటికీ అనుకోకుండా ఎప్పుడు గంట శబ్దం వినబడగానే సడన్గా దానికి లాలజలం వచ్చింది అనుకోండి,
అది అయత్న సిద్ధ స్పాంటేనియస్ రికవరీ. ఎప్పుడో అనుకోకుండా సడన్ గా దాని మైండ్ లో ఉన్న ఎన్గ్రామ్స్ యాక్టివేట్ అయ్యి సడన్ గా బెల్ వినగానే లాలాజలం వస్తే దాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటాం. ఇక డిస్క్రిమినేషన్ గురించి మన డ్రాఫ్ట్ కాపీలో కూడా ఇచ్చున్నాడు. వాడు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు? when the boy was frightened to white rat along with white fur toys, then the similar objects, after some time he restrict his fear only white rats. This is called discrimination. అర్థమైందా? అంటే కేవలం విచక్షణ, ఆయన విచక్షణ చేయగలుగుతున్నాడు వైట్ ఫర్ క్యాట్స్ కి అండ్ ఒరిజినల్ క్యాట్స్ కి మధ్యన ర్యాట్స్ కి మధ్యన విచక్షణ చేయగలుగుతున్నాడు. దీనికి భయపడాలా, దీనికి భయపడకూడదు అని. అలా చేయడాన్ని విచక్షణ అంటాం. అలాగే మనం డిఫరెంట్ కలర్స్ కి డిఫరెంట్ బిహేవియర్ ని మనం విచక్షణ ద్వారా గుర్తించగలుగుతున్నాం కాబట్టి అది ఉద్దీపన విచక్షణ.